కానీ భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశం కాదు. ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఉంది, కానీ అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో భారత్ లేదు. ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగేసాం, టాప్ 5లో వచ్చేసాం. మరి టాప్ 5లో వస్తే ఇంకా ఎందుకు పేదరికం ఉంది, ఇంకా ఎందుకు ఉపాధి లేదు, ఇంకా ఎందుకు ఆకలి చావులు ఉన్నాయి అంటే గతంతో పోల్చుకుంటే భారత్ చాలా రంగాల్లో పురోగమిస్తోంది, చాలా రంగాల్లో ముందుకొచ్చింది. ఆ విషయంలో మనం ఎప్రిషియేట్ చేయాలి. ఖచ్చితంగా 2014లో నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత సరే కొన్ని మైనస్లు ఉన్నాయి, మైనస్లు చాలా సందర్భాల్లో మనం మాట్లాడాం. కానీ అదే సందర్భంలో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, కొంత ఆర్థిక వ్యవస్థను కొంత గాడిలో పెట్టడము, దేశాన్ని లా అండ్ ఆర్డర్ పరంగా కానీ అలాగే అటు జియో పాలిటిక్స్లో భాగంగా కానీ వ్యూహ ప్రతివ్యూహాలతో ఒక స్ట్రాంగ్ హోల్డ్గా అయితే నిలబెట్టారు. మనం ఫ్యాక్ట్గా మాట్లాడాలి జర్నలిస్ట్గా. కానీ అదే సందర్భంలో ఇప్పుడు ఈ రిజర్వేషన్ హఠావో అనేది గతంలో మనం చూసాం. నాకు తెలిసి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కూడా కార్యక్రమంలో అంటే దేశవ్యాప్తంగా చాలా చర్చ జరిగింది దానిపైన. ఇంకా దేశంలో బాగా అసమానతలు ఉన్నాయి, ఇంకా దేశంలో పేదరికం ఉంది, ఇంకా దేశంలో వెనుకబాటుతనం ఉంది, ఇంకా దేశంలో అస్పృశ్యత ఉంది, అంటరానితనం ఉంది. ఇవన్నీ లేవు అని ఎవరైనా చెప్పమనండి ఈ రిజర్వేషన్ హఠావో మాట్లాడుతున్న వాళ్ళు. ఎక్కడ విద్యా అవకాశాల్లో మాకు తెలివితేటలున్నా రావట్లేదని అంటున్నారు. అవి కొన్ని అడ్రస్ చేయొచ్చు, కొన్నిటికి అసలు రిజర్వేషన్ లేని ఎగ్జామ్స్ కూడా కొన్నిటికి పెట్టచ్చు. పెట్టి రిజర్వేషన్ ద్వారా మీకు సీట్ ఇవ్వాలంటే, అవకాశం ఇవ్వాలంటే కనీసం మీరు ఈ మార్కులు సాధించాలని పెట్టాలి. అంటే కనీస అర్హత మార్కులు మరి తక్కువ ఉండడం పైన కొందరిలో అసంతృప్తి కారణం అవుతుంది. అది కొంత మనం అర్థం చేసుకోవచ్చు, ఏజ్ రిలాక్సేషన్. కానీ ఏంటంటే ఇప్పుడు మొత్తం రిజర్వేషన్లు హఠావో అంటే అది ఇంకా కరెక్ట్ కాదు. దేశం ఇంకా అంత అద్భుతంగా రిజర్వేషన్ లేకుండా అందరూ చక్కగా వెళ్ళిపోయే వాతావరణం లేదు. ఎందుకంటే ముందు నుంచి కూడా మన దేశంలో వ్యవస్థ ఆ విధంగా వచ్చుకుంటూ వచ్చింది. మనం 200 ఏళ్ళు బ్రిటిష్ పాలన తర్వాత మనం స్వాతంత్రం సాధించే టైంకే మనం చాలా ఘోరమైన పరిస్థితిలో అంటే అంబేద్కర్ అప్పట్లో వీళ్ళకి రిజర్వేషన్స్ ఇచ్చింది, వాళ్ళు ఈ పీరియడ్ లో ఎదుగుతారు, ఈక్వల్ గా అవుతారు. అవును, అంటే ఆయన ఉద్దేశం మంచిదే. తర్వాత రాజకీయ అవసరాల కోసం దాన్ని ప్రధానులు కొంచెం వాళ్ళకి ఊతం ఇచ్చేటట్టుగా దాన్ని ఇంకా చాలా స్పీడ్ గా దాన్ని అమలుపరచడం, అందులో కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవన్నీ చేశారు. రిజర్వేషన్ ఫలాలు కూడా చాలా మంది అనుభవించారు, అనుభవిస్తున్నారు కూడా. అలా నేనేమంటానంటే రిజర్వేషన్ తీసేయండి అని మనం అనలేము అంటున్నాను నేను. ఎందుకంటే దేశంలో ఇంకా అంత అద్భుతమైన పరిస్థితి లేదు, అన్ని చోట్ల లేదు అంటున్నాను. చాలా చోట్ల వెనుకబాటు ఉంది. ఇప్పుడు మనకు తెలుసు గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కూడా వెనుకబాటు లేదా? ఇప్పుడు కూడా అస్పృశ్యత, అంటరానితనం ప్రదర్శనలు లేవా? ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో 2 క్లాసుల పద్ధతి ఉందా లేదా? ఇలాంటి అంటే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఏంటి రిజర్వేషన్స్ అంటే? మరి ఇవన్నీ మాట్లాడుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి రిజర్వేషన్ రూపంతోనైనా ఒక అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ఆ ఈక్వాలిటీ ఎట్లా వస్తుంది? కానీ అడ్రస్ చేయాల్సింది ఏంటి? విద్యా అవకాశాలు, తర్వాత ప్రవేశ పరీక్షలు, వీటన్నిటిలో కొంత రిజర్వేషన్ సిస్టమ్ని కొంత స్టీములేట్ చేయాల్సిన అవసరం. తీసేయొద్దు, కొంత స్టీములేట్ చేయండి. ఏజ్ రిలాక్సేషను 15 ఏళ్ళు ఉంది, తగ్గించండి దాన్ని. తర్వాత అర్హత మార్కులు, ఒక ఓసీ క్యాండిడేట్కి 75 మార్కులు రావాలనుకోండి, రిజర్వేషన్ ఉన్న వాళ్ళలో కొందరికి 35, కొందరికి 30 వచ్చినా చాలు. వాటిని కొంచెం పెంచండి. పెంచడం వల్ల అందులో కూడా బెస్ట్ క్రీమ్ వస్తుంది కదా. రిజర్వేషన్లతో సంబంధం లేకుండానే, రిజర్వేషన్ ఉన్నా కూడా రిజర్వేషన్ సంబంధం లేకుండా మంచి మార్కులు సాధించి మెరిట్తో ఐఏఎస్లు అయిన వాళ్ళు, ర్యాంకులు సాధించిన వాళ్ళు, ఐఐటీలు కొట్టిన చాలా మంది ఉన్నారు. అందుకు ఇప్పుడు కాక్రోచ్ పార్టీ దీన్ని తీసుకోవాలని కొందరు కోరుతున్నారు. నాకు తెలిసి కాక్రోచ్ పార్టీ దీన్ని అయితే ఉద్యమంగా తీసుకోదు. ఎందుకంటే మొన్న ఈ నీట్ పరీక్ష ఆందోళనలో పాల్గొన్న వాళ్ళలో అన్ని కులాల వారు ఉన్నారు, రిజర్వేషన్ ఫలాలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు, రిజర్వేషన్తో సీటు సంపాదించి జవహర్లాల్ జేఎన్యూతో పాటు మిగతా యూనివర్సిటీల్లో చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందుకు దీనికి లింక్ పెట్టద్దు. నాకు తెలిసి కాక్రోచ్ పార్టీ దీన్ని అయితే లీడ్ తీసుకునే అవకాశాలు లేవు. ఒకటి. రెండో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే E20 పెట్రోల్ మీద. అంటే ఇథనాల్ 20%, పెట్రోల్ 80% కలిసి